ఏ హాయ్ డార్లింగ్స్, ఇవాళ మన డే 4 కాబట్టి డే 4లో ఏంటంటే అందరూ వచ్చే ఒకటే కామెంట్, బ్రో అసలు మనం ఫ్యూయల్ బైక్ ని ఎలక్ట్రికల్ బైక్ ని కన్వర్ట్ చేస్తున్నాం కదా బ్రో, దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే, బ్రో నేను నా వరకు ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ బైక్ ని పెట్టాలంటే కొన్ని కటింగ్స్ అనేది చేయాలన్నమాట, చార్ట్స్లో కొన్ని చేంజెస్ అనేది చేయాలి. సో ఏంటంటే అసలు ఇది లీగలా ఇల్లీగలా అంటే బ్రో, అసలు ఫస్ట్ మనం మాడిఫికేషన్ చేయాలనుకున్న బండికి అయితే ఫస్ట్ మనకైతే పొల్యూషన్ కావాలి, నెంబర్ ప్లేట్ కావాలి, అండ్ బైక్ రిజిస్ట్రేషన్స్ పేపర్స్ ఉండాలి, చార్జ్ నెంబర్ ఉండాలి, చార్జ్ బిల్ట్ క్వాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి బ్రో. దాంట్లో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఇవన్నీ పేపర్స్ ఉన్న బైక్ అయితే మనం మాడిఫికేషన్కి అయితే ఎలిజిబిలిటీ అనమాట. మనం మాడిఫికేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మన ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఇలా మేము మాడిఫికేషన్ చేసామని మన బైక్ అయితే అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఈ బైక్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఎవరి పేరు అయితే ఉన్నాయో ఆ పర్సన్ అయితే అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ మన బైక్ని వాళ్ళు టెస్ట్ చేసి మనకైతే అప్రూవల్ అనేది అయితే ఇస్తారనమాట. ఆ అప్రూవల్ వచ్చిన తర్వాతే మన బైక్ అనేది లీగల్ అనమాట. సో అప్పటి వరకు అయితే ఇల్లీగలే. సో మీరు ఫస్టే ప్లాన్ చేసుకోండి, ఈ బైక్ అన్నీ ఉంటేనే మాత్రమే దాన్ని మాడిఫికేషన్ చేయడానికి ట్రై చేయండి. అసలు పేపర్ లేని బైక్స్ అయితే వద్దు, ట్రై చేయొద్దు, ఎందుకంటే అది ఇల్లీగల్ అనమాట. సో పోలీసులు మన ఫైన్ వేసినా మనం చేయడానికి ఏమి ఉండదు. సో ఫైన్ ఉండకూడదు, యాజ్ పర్ లీగల్గా ఉండాలంటే మాత్రం ఇదైతేనే బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు. థ్యాంక్ యూ గైస్.